మీరు దీనికి సమాధానం చెప్పండి. 2011లో ఎవరు అధికారంలో ఉన్నారో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిపాయి. ఆ రోజు మంత్రిగా ఎవరున్నారు? మీరు మంత్రిగా ఉన్నారా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీరు బాధ్యత వహించరా? ఆ రోజు మత్స్యకారులు పట్టణ పెట్టుకున్నది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పరా? మత్స్యకారులను బలిపించుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు మీరు లేరా? మీరు కూడా దానికి బాధ్యత వహించరా? కాబట్టి మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్లో రామనారాయణ రెడ్డి గారు కూడా లేరా? ఆయన ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు భాగస్వామ్యం లేదా? మంత్రిగా నాకు భాగస్వామ్యం లేదు అని తప్పించుకుంటారా? దాని మీద స్పష్టత ఇస్తారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది 2011లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలో కేసులు మీరు బన్నతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఉదంతం అది. దానికి సంబంధించి ఎంత మాట్లాడతారు మీరు? కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి మాట్లాడటం సరైనటువంటి పద్ధతి కాదు.